వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునుగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. 2025కి 26కి జనవరి 1 నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ జరుగుతుంది. అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. 2026లో ఏంటంటే నాగనాథ్ గారు, 2026 నూతన సంవత్సరం ఈ ధనస్సు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? మరి ఇప్పుడు వాళ్ళకి అర్ధాష్టమ శని ప్రభావం ఉంది అని కూడా చెప్పుకుంటున్నారు. సో 2025తో కంపేర్ చేస్తే 26 ఎలా ఉండబోతుందంటారు? ఏమన్నా వాళ్ళ జీవితాల్లో మార్పు వచ్చే అవకాశం కనబడుతుందా? అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా. హిట్టి ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ప్రహర్షిణి గారు, చెప్పండి. ధనుర్రాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు వాళ్ళకి అర్ధాష్టమ శని ఉంటుంది. వీళ్ళకి 2025కి 26కి డిఫరెన్స్ ఏంది అని అడిగారు. 2025లో 4 ప్రధాన గ్రహాలు, అంటే ఒక సంవత్సరం కాలం కన్నా ఎక్కువగా ఒక రాశిలో ఉండేటువంటి గ్రహాలు గురువు, శని, రాహుకేతువులు 2025 మే మాసం నుంచి వీళ్ళు ట్రాన్సిట్ జరిగింది. కానీ మీకు 2026లో కేవలం ఒక గురుగ్రహం మాత్రమే సంచారం జరుగుతుంది, అంటే మేజర్ ప్లానెట్. సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటి? వీళ్ళు ముఖ్యంగా ధనురాశి వాళ్ళు ఈ 2026ని వీళ్ళు ఎలా అన్వయించుకోవాలి? సో వీళ్ళు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది సహజ సిద్ధంగా వాళ్ళలో ఉండే ఇన్స్టింక్ట్ ఏంటంటే ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ అన్నది వీళ్ళకి పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది. ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ ఇది 2026. ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అది కూడా వాళ్ళకి సూట్ అవుతుంది. ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ అది వాళ్ళకి సూట్ అవుతుంది. సో ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్ ఇది వీళ్ళు ఊహించనిది, ఇది ఊహించండి. ద ఇయర్ ఆఫ్ ఈగోస్ ఇది వీళ్ళు ఎదుర్కోవాల్సింది. ద ఇయర్ ఆఫ్ డిటాచ్మెంట్ ఇది వీళ్ళు భరించాల్సి లీగల్ గా వీళ్ళకి చట్టపరమైనటువంటి ఇష్యూలు వస్తాయి. సో ముఖ్యంగా ధనురాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో టాప్ లిస్టెడ్ పాయింట్స్ ఏమైనా చూస్తే, వీళ్ళు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి ట్రై చేస్తారు మేడం. అంటే ఒక సోర్స్ ఆఫ్, అంటే ఒక రంగంలో డబ్బు సంపాదించాలి అన్నదానికన్నా వివిధ రంగాల్లో డబ్బు సంపాదించాలి అన్నది వీళ్ళకి ఎంతూజియాజం, ఆప్టిమిజం ఉంటుంది వీళ్ళకి. ఎంతూజియాజం ఏంటంటే పని చేసేయాలి ఎంతూజియాజం. ఆప్టిమిజం ఏంటంటే ఆశావాదం అయిపోతుంది, జరుగుతుంది అని. సో వీళ్ళ ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎవరు సలహా తీసుకోరండి. ఇదే వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అంటే వీళ్ళకి డ్యూయల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్, నేనైతే సింగిల్ టాస్క్ అనేది చెప్తాను. అంటే ఒక పర్టికులర్ ఫీల్డ్ లోని వీళ్ళు మాస్టర్ అవ్వడానికి ట్రై చేయడం అన్నది నా సూచన. ఓకే, ముఖ్యంగా జనవరి టు ఏప్రిల్ వీళ్ళు రిస్క్ తీసుకోకపోతే మంచిది. ఓకే, సో వీళ్ళు మల్టీ టాస్కింగ్ లో ఓన్లీ డ్యూయల్ టాస్కింగ్ కూడా తప్పదు. ఎందుకంటే వీళ్ళు మనం ఎంత చెప్పినా వీళ్ళు చేస్తారు. వినరని కాదు, వాళ్ళ కాదు. ఇప్పుడు జ్యోతిషం చెప్పేది ఏంటంటే మీ వల్ల అయ్యేది, మీ వల్ల కానిది రెండు చెప్తుంది. అందుకే చెప్పదు ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్ అంటే ఏంటంటే మీరు చేసుకోగలిగేది. దట్ విచ్ ఈస్ అవుట్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, దెన్ యూ సింప్లీ యూ హ్యావ్ టు మెకానికలీ ఫాలో. సో ధనురాశి వాళ్ళకి ఆల్రెడీ ఒక ఫీల్డ్ లో ఉన్నారు, వాళ్ళు జాబ్ చేస్తున్నారు లేకపోతే బిజినెస్ చేస్తున్నారు. సో మీరు సెకండ్ డ్యూయల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కి వెళ్ళడం ఓకే, బట్ మల్టిపుల్ 1, 2, 3 ఇట్లా భిన్న రంగాల్లో వీళ్ళు డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయడం మాత్రం మస్ట్ డేంజరస్ పాయింట్. వీళ్ళు కూడా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే గోల్డ్, సిల్వర్, ల్యాండ్, మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైనా పెట్టచ్చు, ఎందుకంటే అవి ఎక్కడ పోవు కాబట్టి. నేను అనేది రిస్క్ ఇన్వెస్ట్మెంట్స్ ఒకవేళ మీరు చేయదలుచుకుంటే, లేకపోతే మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు రేపొద్దున వాటి భూమి పెరగాలి, 2026 ఎండింగ్ కల్లా వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ అట్లీస్ట్ ఒక 2 ఇంతలు పెరగాలి అనే ఆశా దృక్పథంతో చేస్తారు వీళ్ళు. సో ఈ రంగంలో
అంటే పర్టికులర్ గా బంగారం, Hmm. సిల్వర్. ఎందుకంటే Real estate? సిల్వర్ గోల్డ్ రేట్ చాలా సార్ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ గురించి కూడా మీరు చెప్పండి. పెట్టుకోవాలనుకున్నారా? అంటే అలా కదా, అంటే ఇన్వెస్ట్మెంట్స్ అనేసరికి మనకి ఆబ్వియస్లీ లేదు మేడం, కనిపించేవి కదా, రియల్ ఎస్టేట్ కూడా ఆగస్ట్ నుంచి పెరుగుతుంది. ఓకే. ఈ 2026 నుంచి రియల్ ఎస్టేట్ గ్రోత్ ఖచ్చితంగా ఉంటుంది. Hmm. అట్లీస్ట్ లాస్ట్ 2 years కంటే బెటర్ ఉంటుంది. ఓకే, గుడ్ గుడ్. సో దే ఆర్ అడ్వైజ్ టు ఇన్వెస్ట్ మనీ ఇన్ గోల్డ్, సిల్వర్ అండ్ Hmm. ల్యాండ్స్. ఓకే. సేఫ్టీ ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి బేసికల్ గా వీళ్ళకి సేఫ్టీ రాదు. వీళ్ళు ఎప్పుడు రిస్క్, అడ్వెంచరస్ పక్కనే ఉంటారు. వీళ్ళు మేషరాశి వాళ్ళు పక్కన ఉంటే మొత్తం ఇక వివత్సమే. మళ్ళీ ఇక రోడ్డు మీద సమోసాలు, ఛాయలు ఆ స్టేజ్. అంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీగా చేస్తారు, క్యాల్కులేషన్స్ కూడా చూడరు, దాన్ని మేనేజ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళకి ధనురాశి వాళ్ళకి రెగ్యులర్ గా అప్పులు, లోన్స్ తీసుకునే అలవాటు ఉంటుంది మేడం. ఎందుకంటే వీళ్ళు ఒక పనిలో వీళ్ళు సంతృప్తి ఉండదు. వీళ్ళకి 10 పనులు చేస్తారు. 10 పనులు చేస్తారు. ఈ 10 పనులు చేసేటప్పుడు ఏమైపోతుంది అంటే ఒక దాంట్లో నుంచి ఒక దానికి షిఫ్ట్ అయ్యేటప్పుడు వీళ్ళకి ప్లానింగ్, ఆర్గనైజింగ్, ఎగ్జిక్యూషన్ ఒకటే క్రమ పద్ధతిలో ఉంటాయా? ఇది క్వశ్చన్ మార్క్. సో ప్రతిదీ మేనేజ్ చేయడం కోసం ఏమొస్తారంటే వీళ్ళు కంప్లీట్లీ డిజార్గనైజ్డ్ అయిపోతారు. సో ఈ సంవత్సరం వీళ్ళకి ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా ఆగస్ట్ నుంచే ఉంటుంది. ఎస్పెషల్లీ జనవరి టు ఏప్రిల్ వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి మాత్రం కరెక్ట్ టైం కాదు. అండ్ సెకండ్ ఆస్పెక్ట్, వీళ్ళు కుటుంబ సభ్యులు, సిబ్లింగ్స్, ముఖ్యంగా అన్నదమ్ములు, అక్క చెల్లెలు, వీళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు వీళ్ళకి ఈ జూన్ నుంచి చట్టపరమైనటువంటి సమస్యలు, ఆర్థికమైన అంటే ప్రాపర్టీస్కి సంబంధించినవి ఆల్రెడీ ఉండి ఉంటే అవి స్టార్ట్ అయ్యేది కూడా వీళ్ళకి జూన్ నుంచి ఉంటాయి. అంటే ఈగో సెంట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల ఆస్తి తగాదాలు అవన్నీ ఉంటాయి. కానీ వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు అంటే కోర్టులో కేసు నడుస్తుంటది, భార్యాభర్తలకు డైవర్స్ దాకా వచ్చేస్తుంది, లేదా ఆస్తి తగాదాలు కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అయిపోతుంది. సింపుల్ గా వాళ్ళని పక్కకు తీసుకెళ్లి వాళ్ళ అన్నదమ్ములు కాసేపు కూర్చోబెట్టి మాట్లాడి భోజనం చేస్తే అప్పటి వరకు ఉన్న కోపము, ఆవేశం అంతా పోద్ది. అవునా, ఇంత సింపుల్ గా వాళ్ళని ట్యూన్ చేసేయచ్చు అంటారా? అంటే అవతల వాళ్ళతో ఏదైనా హామ్ ఉంటే, ఇప్పుడు నేను మీతో కలవడం వల్ల నాకేమన్నా మళ్ళా డేంజరస్ కాన్సిక్వెన్సెస్ ఉంటే వీళ్ళు చాలా దూరం ఉంటారు. అట్లాంటిది ఏం లేదు, జస్ట్ ఇట్ ఈస్ ఓన్లీ ద ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్, మాట పట్టింపు లేదా ఎవరైనా విమర్శించడం. వీళ్ళు తెలుగు భాషలో వీళ్ళకి నచ్చని ఒకటే ఒక పదం ఏంటంటే విమర్శ. వీళ్ళని ఎవరైనా విమర్శించారో లైఫ్ టైం డిస్కనెక్టివిటీ. వీళ్ళని ఎవరైనా అనవసరంగా పొగిడారనుకోండి వాళ్ళ జీవితకాలం వీళ్ళ జ్ఞాపకాలు ఉంటారు. సో ఈ ఇయర్ వీళ్ళకి ఏ ఏరియాలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి అంటే ముఖ్యంగా లైఫ్ పార్ట్నర్స్ కి సంబంధించిన సమస్యలు వీళ్ళకి ఖచ్చితంగా వస్తాయి. నేను చెప్పగలను మేడం, ఈ ఇయర్ స్టార్టింగ్ ధనురాశి వాళ్ళకి అంత ఫేవరబుల్ కాదు. ముఖ్యంగా జూన్ వరకు, ఎస్పెషల్లీ మనం ఏప్రిల్ వరకు అన్నది ఫైనాన్షియల్ మ్యాటర్స్ లో, ఇన్వెస్ట్మెంట్స్ వాటిలో అనుకున్నాం. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఫ్యామిలీ మ్యాటర్స్ వీళ్ళకి ఏంటంటే సంప్రదాయబద్ధమైనటువంటి లక్షణాలు, సాంప్రదాయబద్ధంగా వెళ్ళేటువంటి పరిణామాలు ఇవన్నీ కూడా వీళ్ళకి కేతువు యొక్క ప్రభావం వల్ల 9th హౌస్ ఉంటాడు కాబట్టి. ఈ 9th హౌస్ సిగ్నిఫికెన్స్ ఏంటంటే మీరు హయ్యర్ లెవెల్కి వెళ్ళడం, అంటే గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ళాలి, ఉన్న స్టేజ్ నుంచి బెటర్ స్టేజ్కి వెళ్ళాలి అంటే వీళ్ళకి ముఖ్యంగా అన్ని అట్లా కనిపిస్తాయి, ప్రోగ్రెసివ్ పీరియడ్ లా కనిపిస్తుంది. కానీ యాక్షన్ ఏది ఉండదు ఎప్పటి వరకు, ఆగస్ట్ వరకు ఉండదు. సో ఇనీషియల్లీ కంపల్సరీ వీళ్ళకి జనవరి టు ఏప్రిల్ మాత్రం వీళ్ళకి ఎటువంటి రిస్క్, అడ్వెంచరస్ డెసిషన్స్ కరెక్ట్ కాదు. ఇంపల్సివ్ డెసిషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ, అంటే సిబ్లింగ్స్ కావచ్చు, లైఫ్ పార్ట్నర్ సంబంధించిన కావచ్చు, ఇది పూర్తి వ్యతిరేకత ఉంటుంది వీళ్ళకి. సో వీళ్ళు కొంచెం డిస్టర్బ్ అయిపోతే వీళ్ళు ఏం చేస్తారో వీళ్ళకి తెలియదు మేడం. చాలా చిన్న సమస్య వల్ల కూడా విడాకులు తీసుకునే వాళ్ళు నేను ఇంతమంది చూశాను. చాలా సిల్లీ రీజన్. వాళ్ళు అప్పుడు ఏం చెప్తారంటే నాకు అప్పుడు నా బుర్ర పని చేయలేదు సార్, అప్పుడు ఏం చేస్తున్నానో నాకే తెలియదు, నేను సింపుల్గా ఏమనుకున్నాను, నేను అనుకున్నది జరగలేదు, నా ఇంపార్టెన్స్ తగ్గిపోయింది, నన్ను ఇన్సల్ట్ చేశారు అన్న ఒక భావంతోనే నేను ఆలోచించా తప్ప మిగతా ఏరియాలో నేను ఆలోచించలేదని చెప్తాను. అలాంటి సిచ్యువేషన్ వీళ్ళకి జనవరి టు ఏప్రిల్ ఉంటుంది మేడం. అంటే ఆల్రెడీ ఫ్యామిలీలో ఉన్నవి పెద్దగా అయిపోయి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 ఏళ్ల వయసు ఉంటుంది, 2 పిల్లలు ఉంటారు, అయినా వాళ్ళు డైవర్స్కి వెళ్తారు. కోర్టు వరకైతే వెళ్తారు ఖచ్చితంగా. కోర్టు తర్వాత వాళ్ళిద్దరు విడిపోతారా లేదా అనేది వాళ్ళ వ్యక్తిగత జాతకంలో మళ్ళీ సప్తమ, అష్టమ భావాలు, కుటుంబ స్థానాలు చూడాలి. బట్ జనరిక్ గా చూసుకుంటే మాత్రం దేర్ ఆర్ హై పాసిబిలిటీస్. సో కాబట్టి వీళ్ళు అనవసరమైనటువంటి పట్టుదల, ఇయర్ ఆఫ్ సెల్ఫ్ మేనేజ్మెంట్, అంటే సెల్ఫ్ మేనేజ్మెంట్ కి వీళ్ళు ఎక్కువగా ఫోకస్ చేయడం. అందులో వీళ్ళు మేనిఫెస్ట్ చేసుకోవాల్సింది కూడా చెప్పాను, దే ఆర్ వెరీ గుడ్ అట్ మేనిఫెస్టింగ్. చాలా సిన్సియర్, జెన్యున్, హానెస్ట్ గా చేస్తారు. ఏం పని చేసినా నాటకీయంగా,
ఎవరినో ఇంప్రెస్ చేసుకోవడం కోసం చేయరు. ఇలాంటి వాళ్ళు ఎక్కువగా వీళ్ళ మేనిఫెస్ట్ చేసినప్పుడు వాళ్ళు నేచర్కి కనెక్ట్ అవుతారు. ఓకే. వెన్ యు ఆర్ మోర్ న్యాచురల్ ఇన్ యువర్ సెల్ఫ్, వెన్ యువర్ థాట్ అండ్ ఎమోషన్, యువర్ యాక్షన్ బికమ్స్ వన్, నేచర్ ఆల్వేస్ ఇన్వైట్స్ యూ. తల్లి గర్భసంచిలో ఉన్నంత మీరు సెక్యూర్డ్గా ఉంటారు, అంటే మీ సంకల్పం నెరవేరుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి సమస్య ఏంటి, వీళ్ళకి అన్ప్రెడిక్టబుల్. వీళ్ళు ఎప్పుడు వీళ్ళ మూడ్స్ ఎప్పుడు ఎట్లా మారిపోతాయో, చుట్టుపక్కల వాళ్ళని బేస్ చేసి మీ మూడ్స్ ఉండకూడదు మేడం. చుట్టుపక్కల వాళ్ళు ఎలా ఉన్నా మీ మూడ్స్ మీద మీ కంట్రోల్ ఉండాలి, మీ టెంపర్మెంట్ మీద కంట్రోల్ ఉండాలి, మీ డెసిషన్స్ మీద కంట్రోల్ ఉండాలి. సో అదే డేంజరస్ టైం వీళ్ళకి, జనవరి టు ఏప్రిల్. సో ఈ ప్రాసెస్ లో వీళ్ళు కోల్పోయేవి రెండు, ఒకటి కుటుంబ సభ్యులు, జీవిత భాగస్వామి. ఇవి కోర్టు, ఆస్తి తగాదాలు, కోర్టు కచేరీలు ఇలాంటివన్నీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ స్టూడెంట్స్కి మాత్రం ఇట్స్ గుడ్ టైం. అంటే ఫారెన్ వెళ్ళాలి, ఉద్యోగాలు చేసుకోవాలి, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలి, వీటికి మాత్రం వీళ్ళు జూలై నుంచి వెయిట్ చేస్తే ఎంప్లాయీస్కి కూడా ఖచ్చితంగా బాగుంటుంది. ప్రమోషన్స్ కానీ, లేకపోతే వీళ్ళకి ఇంకా కంపెనీ నుంచి ఏమైనా లోన్స్ కానీ, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద బెనిఫిషియరీ, ఫైనాన్షియల్ అండ్ కెరియర్, వీటికి ఎంప్లాయీస్కి మాత్రం ఇట్ ఇస్ అ గుడ్ సైన్. ఇందులో మేజర్ ఆస్పెక్ట్ ఆఫ్ ధనురాశి, దే హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫ్యామిలీ, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ అండ్ సిబ్లింగ్స్. ఈ మూడు పక్కన పెడితే వీళ్ళకి ఇయర్ అంతా కూడా సంతృప్తిదాయకంగా ఉంటుంది. సో ఇందులో వీళ్ళకి కూడా ఒక సూచన ఏంటంటే, ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్, దే షుడ్ బి ఫియర్లెస్ అండ్ దే షుడ్ బి అట్టర్లీ సెల్ఫిష్. మరి ఏ విషయంలో వాళ్ళు ఫియర్లెస్ గా ఉండాలి, ఏ విషయంలో సెల్ఫిష్ గా ఉండాలి, అది కూడా చెప్పేసేయండి. బుక్ లో ఏముందో చెప్తా ఒక విషయం. వీళ్ళకి లోక జ్ఞానం ఉండదు, వీళ్ళకి ఎవరితో ఏం మాట్లాడదో తెలియదు, వ్యవహార శైలి తెలియదు వీళ్ళకని చెప్పి రాసి ఉంటుంది. మరి మీరు ధనుస్సు రాశి అంటే ధ్యాన రాశి అని అంటారు, ధ్యాన రాశి అంటే మెడిటేషన్. మేడం మెడిటేషన్ చేసేవాళ్ళు ఎప్పుడన్నా మీరు పబ్లిక్ లో తిరగాలని చూసారా? ఈ మధ్య చాలా మంది ఫిలిం స్టార్స్ ని వాళ్ళ మీద చూస్తున్నాడు, ఐ బికేమ్ స్పిరిచువల్, ఐ బికేమ్ మెడిటేటివ్ అంటున్నారు. అసలు ఎంత నవ్వు వస్తుంది అంటే, మెడిటేషన్ చేస్తే జరిగేది కాదు మేడం. యూనో వాట్ ఈస్ మెడిటేషన్? మీరు ఇప్పుడు మీ పని చేస్తున్నారు, మీ పనిలో మీరు పూర్తిగా నిమగ్నం అయిపోయి ఉండడం మెడిటేషన్. మీరు యాంకరింగ్ చేస్తున్నారా, ఇంట్లో వంట చేస్తున్నారా, లేకపోతే మీ ఇంట్లో డస్ట్ క్లీన్ చేస్తున్నారా, కార్ డ్రైవింగ్ చేస్తున్నారా, స్కూటర్ డ్రైవింగ్ చేస్తున్నారా, వెన్ యూ ఆర్ దేర్ కంప్లీట్లీ, when you are 100% at situation, at your work, at your environment, you are completely aware of it. మీ చుట్టుపక్కల ఏం జరుగుతుంది, మీ టెంపరేచర్ ఏంటి, మీ చుట్టుపక్కల ఏం జరుగుతున్న అవగాహన. తెలిసిన మెడిటేషన్ అంటే ధ్యానం. మీకు తెలిసిన మెడిటేషన్ అంటే కళ్ళు మూసుకొని ఇట్లా పెట్టడం, శ్వాస మీద ధ్యాస ఉంచడం, ఆత్మను శ్వాస మీద ధ్యాస పెట్టి మనసుని తీసుకుపోయి ఎక్కడో పెట్టడం, చిత్తం ఎక్కడో చెప్పుల మీద అన్నట్టు. ధనురాశి వాళ్ళు అట్లా చేయరు మేడం. అవునా? మీరు ఒక ఒరిజినల్ ఫేస్ చూడాలి, పచ్చి బ్లంట్ గా ఒక మనిషిని మీరు చూడాలి, అభిప్రాయము, వాళ్ళ లోపల ఎలా ఉంటారో బయట అలా చూడాలంటే ధనురాశి వాళ్ళకి మాస్క్ ఉండదు. అయితే ఉన్నది ఉన్నట్టుగా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారన్నమాట. అంతే. వీళ్ళు గనక మిథున రాశి వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఇక అప్పుడు అసలు అది ఊహాత్మక, అసలు ఊహించుకుంటేనే పిచ్చా నవ్వొస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఫుల్ కవర్స్ తో ఉంటారు. వాళ్ళు ఫుల్ ఆఫ్ ఆపోజిట్ లో ఉంటారు, ఫుల్ ఆఫ్ కవర్డ్ విత్ షెల్ ఆఫ్ ఇమేజ్, షెల్ ఆఫ్. అలాంటి కపుల్స్ ఎవరైనా మీ దగ్గరకు వచ్చారండి మిథున రాశి? వాళ్ళిద్దరు వచ్చినప్పుడు మనం వినాలంతే. అంతేనా? మీరు సొల్యూషన్ చెప్పిన వాళ్ళు వినరు, కంప్లైంట్స్ వింటాము. కంప్లైంట్స్ విన్నాక లాస్ట్ లో కన్క్లూజన్ ఏమంటారంటే, సార్ మా ఇద్దరు ఎవరు తప్పు అంటారు, మీ ఇద్దరు కరెక్ట్ అని చెప్తారు. ఓకే సార్, థ్యాంక్స్, మాకు కావాల్సిన కూడా ఇదే, మేము ఇదే ప్రిపేర్ అయ్యి వచ్చాం వినడానికి అని చెప్పి వెళ్ళిపోతాం. సో ధనురాశి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి బుక్ లో ఏం రాసి ఉంటుందో చెప్పా కదా మీకు, వీళ్ళకి లోక జ్ఞానం ఉండదు, అందుకే వీళ్ళ స్వార్థంతో వీళ్ళు బతుకుతారండి. అసలు వాళ్ళకి స్వార్థం ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, ధనురాశి అనే వాళ్ళు ఒక వాటర్ లాంటి వాళ్ళండి. దే ఆర్ జస్ట్ లైక్ వాటర్. అంటే ఒక వాటర్ ని మీరు ఏ ఫామ్ లో మీరు దింపినా దానికి ఆ షేప్ తీసుకుంటది. గ్లాస్ లో పోయండి, గిన్నెలో పోయండి, కింద ఫ్లోర్ మీద పోయండి, అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. సో అందుకే నేను ఏం చెప్తానంటే, వాళ్ళకి ధనురాశి వాళ్ళకి ఈ బయట ప్రపంచంలో ఇప్పుడు చూడండి, ఒక చేపని మీరు నీళ్ళలోంచి బయటకు తీసే దాని పరిస్థితి ఏంది? బ్రతకలేదు. ధనురాశి వాళ్ళు బతికినంత కాలం అలాగే బతుకుతారు, వాళ్ళకి ఇష్టం ఉండదు. అందుకే వాళ్ళు లైక్ మైండెడ్ సొసైటీ కన్నా ఎక్కువగా వాళ్ళకి లైక్ మైండెడ్ యాక్టివిటీస్ కనిపిస్తాయి. లైక్ మైండెడ్ సొసైటీ అంటే ఎవరు? అన్నదమ్ములు, అక్కజల్లు కాకుండా బయట సమాజం, అలా ఇష్టం ఉండదు వాళ్ళకి. వాళ్ళు అందుకే చూడండి, ఎక్కువగా కల్చరల్, స్పోర్ట్స్, మ్యూజిక్, అలస్ గార్డెనింగ్, ఇంటీరియర్, ఇలాంటివి ఎందుకు చూస్ చేసుకుంటారు? అది వాళ్ళ ఊహల్లో వాళ్ళు సృష్టించుకున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచం. అది బయట ప్రపంచం ఎట్లుంటది? ప్రతి దానికి వంక, ప్రతి దానికి విమర్శ, వీళ్ళకి నచ్చంది విమర్శ. వీళ్ళ విమర్శిస్తే లాగొడు కొడతారు వీళ్ళు.
అర్థమైందండి? ఇమ్మీడియట్ రియాక్షన్. అసలు నాకు ఒక్కొక్కసారి ధనురాశి గురించి చెప్తుంటే కొన్ని వందల మంది ఇట్లా తిరిగిపోతుంటారు నా ఇట్లా కళ్ళ ముందు. ఓకే. సో వాళ్ళని మీరు ఏమన్నా గానీ మొహం మీద బ్లంట్‌గా రియాక్షన్ ఉంటది. సో వాళ్ళ రియాక్షన్ వాళ్ళ కంట్రోల్ ఉండదు వాళ్ళకి. ఓకే. ఇది ముఖ్యంగా ఇది వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే 2026లో హ్మ్. వీళ్ళు ఎక్కడ సెల్ఫిష్‌గా ఉండాలంటే హ్మ్. వీళ్ళకి తెలియకుండానే వీళ్ళలో ఒక గురువు అధిపతి కదా! బృహస్పతి. హ్మ్. బృహస్పతి ఎవరు? హ్మ్. దేవతలకే గురువు ఆయన. అవును. దేవతా గురువు. హ్మ్. మీరు గురువు లాగా ఉండకండి. బయట ప్రపంచంలో మీరు గురువులాగా ఉండకండి. ఓకే. బయట ప్రపంచంలో మీరు ఎలా ఉండాలి? విద్యార్థిలాగా. నో. స్టూడెంట్. పక్కా పనికిమాలినోడిలాగా ఉండండి. అయ్యా! మరి ఇలా చెప్తున్నారేంటండి? నేను ఫాలో అయ్యేది అదే. అవునా? ఇప్పుడు మనం ఇప్పుడు ప్రతి ఒక్క చోటికెళ్తే మన ప్రొఫెషన్‌కి గౌరవం చాలా ఉంటది. అవును. అవునా? హ్మ్. సో, నేను బయట ప్రపంచంలోకెళ్ళినప్పుడు అంటే బయట మనం స్నేహితులతోని సొసైటీలో ఉన్నప్పుడు మనం అవతలోడు ఈడేందిరా ఇట్లున్నాడు అనుకునేలాగుంటేనే మీరు అవతల వాళ్ళ ఒరిజినల్ ఫేస్ చూస్తారు. ఓహ్! వీళ్ళేం చేస్తారంటే వీళ్ళు ఒక ఒక డిగ్నిఫైడ్, ఆర్గనైజ్డ్ హ్మ్. బిహేవియర్ లేదా ఒక రెస్పెక్ట్‌ని క్యారీ చేస్తారు. హ్మ్. ఎదుటి వాళ్ళకి మీరు అమితమైన గౌరవం ఎప్పుడిస్తారు? మీరు అది ఆశిస్తున్నప్పుడు ఇస్తారు. అవును. అవునా? పక్కా పనికిమాలినోడిలాగా అవతలోడు ఫ్రీగా. ఏమనుకుంటే అన్నట్టు. హ్మ్. ఇది ఎందుకంటే ఇది లౌకికంగా పనిచేస్తది మేడం. ఓకే. లౌకిక ప్రపంచంలో అంటే నేచురల్‌గా ఉండాలి. వీళ్ళు నేచురల్‌గా ఉంటారు. అదే ప్రాబ్లమ్ వీళ్ళది ఏంటంటే అవునా? దే హావ్ టు బి స్మార్ట్. వాట్ ఐ యామ్ సేయింగ్ ఈస్ యూ హావ్ హ్మ్. టు ఇప్పుడు మీరు నలుగురిలోకెళ్లారు మేడం. హ్మ్. మిమ్మల్ని అందరూ ప్రహర్షిణి అనంగానే యాంకర్ అని గుర్తుపెడతారు. హ్మ్. ఎళ్ళంగానే అక్కడ మీకు తెలియకుండానే ఒక షెల్ వచ్చేస్తది కదా! వీళ్ళందరూ నన్ను గుర్తుపట్టేసారు. అవునవును. ఇప్పుడు ఒక అవును. పెద్ద ఫిల్మ్ యాక్టర్ రోడ్ మీదకెళ్తే నేచురల్‌గా ఉంటాడండి? హ్మ్. హ్మ్. ఉండలేడు అందరూ కదా! గుర్తుపట్టేస్తారు గదా! గుర్తుపడతారు అది ఉంటది. అదే మీరు అక్కడ కొంచెం సేపు మీరు ఒక ఇరానీ హోటల్‌లో కూర్చున్నారు. అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. ఇరానీ హోటల్‌లో మీరు పక్కా మీరు మాస్‌గా. స్టార్ గాకముందు మీరు ఎలా ఉన్నారో అలా ఉండగలుగుతారా? ఫస్ట్ మీరు ఉండలేరు. అవును. ఎందుకంటే మీరు మీ మైండ్ అట్లా ట్యూన్ చేసేసుకున్నారు కాబట్టి. హ్మ్. వీళ్ళు ఆ గురువు షెల్ తీసేయండి వీళ్ళు. ఓకే. అంటే ఎక్కడికెళ్ళినా గాని గౌరవం. హ్మ్. వీళ్ళు కోరుకునేదే అది మేడం. అది వీళ్ళకి అవును. ఈ సంవత్సరం ఎక్కడుంది? కేంద్ర భావంలో శని. హ్మ్. 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 ఇప్పుడు ప్రస్తుతం తప్పేముందండి గురువు స్థానంలో ఉండి వాళ్ళని వాళ్ళు మంచిగా ప్రొజెక్ట్ చేసుకుంటే మంచిదే కదా! అప్పుడేమవుతుంది తెలుసా? రెస్పెక్ట్‌ఫుల్. గురువు గారు అని బ్రహ్మానందం గారి పరిస్థితొస్తది. అర్థమైందా? అప్పుడు రమాప్రభ లాంటోళ్ళు దొరుకుతారు. అర్థమైందా? ఆ! మీరు ఇలా ఉన్నారనుకోండి బ్రహ్మానందం లాగా, అప్పుడు రమాప్రభ లాంటోళ్ళు దొరుకుతారు. ఓకే. ఓకే. నయనతార, రమాప్రభ లాంటోళ్ళు దొరుకుతారు. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే వీళ్ళకి ధన నష్టం గూడా ఉంది మేడం. ధన నష్టము, అవునా? అవమానం గూడా ఉంది. ఓకే. ఓకే. అర్థమైందండి? ధన హ్మ్. నష్టం ఎప్పుడు జూలై, ఆగస్ట్ వరకు ఉంటుంది ఇది పీరియడ్. సో, హుహుహుహుహు. మీరు ఈ షెల్ తీసేయండి. షెల్ తీసేసి బీ న్యాచురల్. ఓకే. అర్థమైందా? యూ బీ న్యాచురల్. డోంట్ ఎక్స్‌పెక్ట్ టూ మచ్ ఆఫ్ రెస్పెక్ట్, హానర్, ఎనీథింగ్ ఎల్స్. మీరు ఒకవేళ అవతల వాళ్ళకి చెప్పాలని కూడా గురువులాగా చెప్పొద్దు. ఒక ఫ్రెండ్ లాగా. మామూలుగా క్యాజువల్‌గా. చెప్పండి. హ్మ్. మీరెప్పుడైతే ఆ కేరింగ్, నర్చరింగ్, ఆ విజ్డమ్ తీసుకొస్తారో హ్మ్. 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 ఆటోమేటిక్‌గా మీకొక షెల్ వచ్చేస్తది. యూ అవునండి. బ్రేక్ దట్ షెల్. ఇప్పుడు మా వాట్సాప్ గ్రూప్‌లో కూడా తురుంఖాన్ తోపులున్నారంతా. హ్మ్. వాళ్ళు నా స్టేటస్ అవి చూసినప్పుడు వాళ్ళు కూడా ఫిక్స్ అయితారు. అరే! మనం కూడా ఎందుకు ఇట్లా లేమని. అవును. చాలా మంది అలానే ఉన్నారు ఇప్పుడు. అంటే చూస్తే పక్కా కన్నాలేసేవాడిలాగా ఉండాలని చెప్తారు. క్యాజువల్‌గా, యెస్. ఫ్రీగా. ఇంకా హ్మ్. పచ్చిగా చెప్పాలంటే కన్నాలేసేవాడు. అమ్మ ఈడేసా కన్ను మనకి మనం లూటేసేటట్టున్నాడు. వెన్ యూ ఆర్ సో మచ్ న్యాచురల్ వితిన్ యువర్ సెల్ఫ్, ద సేమ్ న్యాచురాలిటీ విల్ కమ్ ఔట్. People will see you, people will criticize you, people may deny you, but one day they will accept you. యెస్. 2026 ఇది వీళ్ళకి టాప్ మోస్ట్ అడ్వైస్ ఫర్ ధనురాశి. హ్మ్. ఇది వీళ్ళు ఫాలో అయిపోతే హ్మ్. ధ్యాన రాశిని కదా! హ్మ్. ధ్యాన రాశికి ఇంకొక క్వాలిఫికేషన్ యాడ్ అయితది ఏంటి? ఏంటి? లౌకిక ఓకే. రాశి. ఓహ్! వీళ్ళకి అది ఉండదు కదా! మీకు ఏ అవును. బుక్‌లోనే చూడండి ధనురాశి వాళ్ళకి లౌకిక జ్ఞానం ఉండదని రాసి ఉంటది. హ్మ్. ఎందుకు ఉండదు? ఎందుకు మేనిఫెస్ట్ చేయలేరు అనేది నేను చెప్పాను. హ్మ్. హ్మ్. ఫాలో అయ్యిరా? సూపర్. ఇయర్ సూపర్. వావ్! సూపర్‌గా చెప్పేసారు. థాంక్ యూ వెరీ మచ్ అండి నాగనాథ్ గారు. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ భారతీయులందరికీ, హిట్ హిట్ టీవీ టీవీ ప్రేక్షకులందరికీ ప్రేక్షకులందరికీ నూతన నూతన సంవత్సర సంవత్సర శుభాకాంక్షలు. శుభాకాంక్షలు.